మహాత్మా గాంధీ జ్యోతిరావు పులే గురుకులాలలో విద్యార్థులకు నాసిరక భోజనం అందించడమే కాకుండా ప్రొవిజన్ టెండర్లలో ఆక్రమాలకు పాల్పడ్డారని ఎస్సిక్స్ న్యూస్ ఛానల్ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. కథనాలకు స్పందించిన రాష్ట్ర గురుకులాల సెక్రటరీ సైదులు వరంగల్ జిల్లా ఆర్సీఓ మోహన్ రెడ్డిని బదిలీ చేస్తూ సర్క్యులర్ జారీ చేశారు. మోహన్ రెడ్డి స్థానంలో ఎం రాజ్ కుమార్ ను నియమించారు. ఆర్సీఓను బదిలీ చేయడంతో విద్యార్థి సంఘాల నేతలు ఎస్సిక్స్ న్యూస్ ఛానల్ యాజమాన్యంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మునుముందు ప్రజా సమస్యలపై గొంతుకుగా ఎస్సిక్స్ న్యూస్ ఛానల్ పనిచేయాలని కోరారు. ఆర్సీఓ మోహన్ రెడ్డిని బదిలీ చేయడం కాకుండా ఎంజేపీ గురుకులాల ప్రొవిజన్స్ ని టెండర్ల ఆక్రమాలపై విచారణ చేపట్టాలంటున్న విద్యార్థి సంఘాల నేతలతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. ఎంజేపీ గురుకులాల్లో జరుగుతున్న అక్రమాలు కావచ్చు, విద్యార్థులకు అందిస్తున్న నాసిరక భోజనాలకు సంబంధించి కూడా ఎస్సిక్స్ న్యూస్ ఛానల్ అయితే ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది. ఆ ఎస్సిక్స్ న్యూస్ ఛానల్ ఏదైతే ప్రసారం చేసిన కథనాలకు సంబంధించి కూడా ఇటు ఉన్నతాధికారులు అయితే స్పందించారు. ఇప్పటికే ఇటు ఎంజేపీ గురుకులాలకు సంబంధించి కూడా ఎవరైతే ఆర్సీఓ మోహన్ రెడ్డి ఉన్నారో మోహన్ రెడ్డిని కూడా ఇటు బదిలీ చేస్తూ కూడా ఇటు అధికారులు అయితే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఉంది. దీంతో పెద్ద ఎత్తున ఇటు విద్యార్థి సంఘాల నేతల నుండి కూడా విద్యార్థి సంఘాల నేతలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు విద్యార్థుల సమస్యలు కావచ్చు, ఇటు ఏదైతే ఎంజేపీ గురుకులాలకు సంబంధించి కూడా ప్రొవిజన్స్ టెండర్లపై సంబంధించి కూడా అక్రమాలకు సంబంధించి కూడా ఎస్సిక్స్ న్యూస్ అయితే ప్రసారం చేసిన పరిస్థితి ఉంది. ఈ కథనాలకు సంబంధించి కూడా అధికారులు స్పందించారు. ఇప్పటికే ఇటు ఆర్సీఓ మోహన్ రెడ్డిని కూడా బదిలీ చేసిన పరిస్థితి ఉంది. దీనిపై మీరేం మాట్లాడతారు? గత కొన్ని రోజులుగా ఎస్సిక్స్ చేస్తున్నటువంటి కృషికి, వార్తల కథనాలకు ఒక అవినీతి తిమింగలాన్ని వరంగల్ నుంచి వెళ్ళి పంపించేదానికోసం కావచ్చు, అతని మీద చర్యలు తీసుకునే దానికోసం కావచ్చు, ఎస్సిక్స్ చేసినటువంటి ఛానల్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే కృషిని ఇంకా కొనసాగించాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటామంటే ఇవాళ వరంగల్ కేంద్రంగా కొంతమంది అవినీతి అక్రమదారులు విద్యార్థులకు అందించాల్సినటువంటి ఫుడ్ కావచ్చు, ఇతరత్ర వస్తువులు కావచ్చు, వాళ్ళకి అందించకుండా నాసి రకమైనటువంటి వస్తువులను అందిస్తూ వాళ్ళని అర్ధాకిలితో అలమటించేటువంటి పని చేస్తున్నటువంటి క్రమంలో ఎస్సిక్స్ దాన్ని గమనించి వాళ్ళకు న్యాయం చేయాలి, వాళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వార్తాకాలను అందించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర సెక్రటరీ గురుకులాలకు సంబంధించినటువంటి ఎంజేపీ సెక్రటరీ ఇక్కడ జరిగినటువంటి అవినీతి మీద కొంత ఆరాధీసి, అదేవిధంగా ఎస్సిక్స్ కథనాలు చూసి ఖచ్చితంగా అక్కడ వాస్తవంగా అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి ఎంజేపీ ఆర్సీఓ మనోహర్ రెడ్డికి సంబంధించినటువంటి ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నాడు. కనీసం ఇక్కడి నుంచి కదిలించలేనటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ నాయకులు అండదండలతో ఇక్కడ చలామణి అవుతున్నారు అనేటువంటి నేపథ్యంలో ఇక్కడి నుంచి ఆయన కదిలిస్తేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, ఇక్కడ నుంచి ఆయన ఎలగొడితేనే విద్యార్థులకు తగు విధంగా ఉపయోగం జరుగుతుందని చెప్పి గమనించడం. ఇప్పటికే ఇటు ప్రొవిజన్స్ టెండర్లకు సంబంధించి కూడా భారీ అవతవకలు జరిగాయి. ఏదైతే డబ్బులకు సంబంధించి కూడా చేతులు మార్పిడి జరిగిందంటూ కూడా ఎస్సిక్స్ న్యూస్ ఛానల్ పదే ఏదైతే కథనాల ద్వారా బయటపెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఆర్సీఓని బదిలీ చేయకుండా ఇటు ఏదైతే విచారణ చేపట్టాలంటూ కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి, దీనిపై మీరేమంటారు? ఏదైతే గత వారం రోజుల నుంచి ఎస్సిక్స్లో ఒక కథనం వస్తున్నదో ఎంజేపీ గురుకులకు సంబంధించి ఆర్సీఓ మనోహర్ రెడ్డి వారిపై, ముఖ్యంగా ఎస్సిక్స్ ఛానల్కి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఎస్సిక్స్ ఛానల్ ఉండడం వల్ల ఇక్కడున్న పేద ప్రజలకు, అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులు చదువుకుంటున్నారు, వాళ్ళకు ఒక న్యాయము, వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ సమాజంలో వ్యవస్థ ఎట్లున్నదంటే అధికారులు విచ్చలవిడిగా అంటే ఏమంటారు అండదండాలు కావచ్చు, లేకుంటే వాళ్ళకి ఫైర్ రోల్ చేసే వ్యక్తులు కావచ్చు ఉండడం వల్ల కూడా సామాన్య ప్రజలకు గ్రౌండ్ స్థాయిలో ఎలాంటి న్యాయం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీడియా ఉండడం వల్ల, అంటే మీలాంటి ఎస్సిక్స్ ఛానల్స్ ఉండడం వల్ల కూడా మాలాంటి పోరాటం చేసే విద్యార్థి సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, వీళ్ళందరికీ ఒక ధైర్యం, అంటే ఏదైనా మనం అంటే ఒక సమస్య వస్తే ఆ మీడియా ముఖంగా తీసుకువెళ్ళడం వల్ల న్యాయం జరుగుతున్న ఒక ధైర్యం ఈరోజు వచ్చింది. కాబట్టి ఏదైతే ఆర్సీఓ మనోహర్ రెడ్డి గారు ఉన్నారో కేవలం సస్పెండే కాకుండా గతంలో ఆయన చేసిన ఏవైతే అవినీతి ఉన్నదో వాటిని కూడా వెలికి తీయాలి. అలాగే ఇప్పుడు ఎవరైతే కొత్త ఆర్సీఓ రాజ్ కుమార్ సార్ వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి గురుకులంపై దృష్టి సారించి విజిట్ చేసి గతంలో వీళ్ళు ఏదైతే పాత ఆర్సీఓ గారు టెండర్స్ ప్రక్రియ ఇచ్చిండ్రో వాళ్ళందరినీ కూడా టెండర్స్ రద్దు చేసి ఇప్పుడైనా డ్రా ప్రకారంగా కావచ్చు, ఎవరైతే ఆ గురుకులంలో సముచిత భోజనం కల్పిస్తారో వాళ్ళందరికీ ఒక మంచి టెండర్ ఇవ్వాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఏదైతే ఆర్సీఓ మోహన్ రెడ్డిని ఇటు బదిలీ చేయడం కాదు, అతని పైన వస్తున్న ఆరోపణలకు సంబంధించి కూడా విచారణ జరపాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఈ బదిలీకి సంబంధించి మీరు ఎట్లా చూస్తారు దీన్ని? మొదటిగా ఎస్సిక్స్ న్యూస్కు అంటే ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మరి ముఖ్యంగా మనోహర్ రెడ్డిని ఇక్కడి నుంచి వెళ్ళి, అంటే ఈ జిల్లా నుంచి వెళ్ళి ఆర్సీఓ నుంచి వెళ్ళి ఇంకొక ప్రాంతానికి పంపించడం, బదిలీ చేయడం చాలా సంతోషకరం. అందులో భాగంగా ఎవరైతే ఈరోజు సాంఘిక సంక్షేమ గురుకుల వ్యవస్థలో, అది బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ కానీ, ఈ పాఠశాలల్లో ఎవరైతే
ఈ తిమింగ్లాలు ఉన్నారో వీళ్ళను ప్రజల సమక్షంలో అదే విద్యార్థుల సమక్షంలో మనోహర్ రెడ్డి అనే వ్యక్తిని బహిరంగంగా ఉరిదీసినా కూడా తప్పులేదు. ఎందుకంటే ఈరోజు మనోహర్ రెడ్డి సంబంధించినటువంటి ఆర్సీఓ మనోహర్ రెడ్డి సంబంధించినటువంటి ఈరోజు ఆయన అక్రమాలు, ఆయన అన్యాయాలు, ఆయన దందాలు, ఆయన సంపాదించుకున్న డబ్బు ఈరోజు ఈ పేద ప్రజలకు పంచే విధంగా సంబంధించినటువంటి ఇక్కడ జిల్లా యంత్రాంగం కానీ ప్రజాపాలకులు కానీ నాయకులు కానీ చేసిన ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆర్సీఓ మనోహర్ రెడ్డి చేసినటువంటి అక్రమ దందాలు ఈరోజు బీసీ సామాజిక వర్గానికి చాలా పెద్ద తీరని లోటు. ఎందుకంటే ఈరోజు ఆయన విద్యాలకు సంబంధించినటువంటి మెన్యూ చార్ట్ని కానీ ఉద్యోగాలు కానీ వ్యవస్థను కానీ నిర్మాణం కానీ ఆఖరికి ఎవరైతే ఈ ప్రొవిజన్ సంబంధించినటువంటి కాంట్రాక్టర్లతో ఒక 3-4 బడా కాంట్రాక్టర్లతో కూడా ఈరోజు కుమ్మక్కు జరిపి ఈరోజు వాళ్ళతో లక్షలలో సంబంధించినటువంటి 10 రూపాయలు పెట్టి 15 రూపాయలు బిల్లులు పెట్టి ఆ బిల్లులకు సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ కానీ సీనియర్ అసిస్టెంట్లు కానీ సూపరింటెండెంట్లు కానీ ఈరోజు ఆ బిల్లులు పెట్టి ఈరోజు విద్యార్థుల నుంచి వెళ్ళి వేల సంఖ్య లక్షలలో ఈరోజు బిల్లు పెట్టిన సందర్భాలు ఒక ఆ దుర్మార్గుడు ఎవరంటున్నారో ఆ దుర్మార్గుడు ఈరోజు మనోహర్ రెడ్డి. ఇది మొత్తంగా కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఎంజేపీ గురుకులాలకు సంబంధించి కూడా విద్యార్థుల సమస్యలు కావచ్చు, ఇటు ప్రొవిజన్సీ టెండర్లో జరిగిన అక్రమాలకు సంబంధించి కూడా S6 న్యూస్ ఛానల్ అయితే పదే కథనాలను అయితే ప్రసారం చేసింది. దీంతో అధికారుల నుంచి కూడా స్పందన వచ్చింది. ఇప్పటికే ఇటు గురుకులాలకు సంబంధించిన సెక్రటరీ సైజుల్ అధికారి ఆధ్వర్యంలో కూడా ఇటు విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే ఇటు ఏదైతే గురుకులాలకు సంబంధించిన ఆర్సీఓ మోహన్ రెడ్డిని అయితే ఇటు బదిలీ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే బదిలీ చేయడం కాదు, ఇటు ఆర్సీఓకి సంబంధించి కూడా పెద్ద స్కామ్ జరిగింది. ప్రొవిజన్సీ టెండర్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున బడా కాంట్రాక్టర్ల వద్ద నుండి కూడా డబ్బులు తీసుకున్న పరిస్థితి ఉంది, డబ్బులు వెనకేసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు ఆర్సీఓ మోహన్ రెడ్డి పైన కూడా విచారణ చేపట్టాలి. ఏదైతే ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, ఎవరెవరు ఈ ప్రొవిజన్సీ టెండర్లకు సంబంధించి కూడా అక్రమాలకు పాల్పడ్డారో వారందరిపైన కూడా విచారణ చేపట్టవలసిన పరిస్థితి అయితే ఉందంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాల నేతలు అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఇటు విద్యార్థి సమస్యలపైన కావచ్చు, ఇటు ఎంజేపీ గురుకులకు సంబంధించి ప్రొవిడెన్సీ టెండర్లో జరిగిన అక్రమాలకు సంబంధించి కూడా ఇటు S6 న్యూస్ అయితే బయటపెట్టిన నేపథ్యంలో కూడా S6 న్యూస్ యజమాన్యానికి కూడా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల నేతలను కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ రమేష్ తారకృష్ణ, S6 న్యూస్, వరంగల్.